సో రవీంద్ర గారు చెప్పండి సార్, మీ లేఅవుట్స్ గురించి చెప్పండి సార్. మీ ఈ లేఅవుట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే సిటీకి ఎంత దగ్గరలో ఉన్నాయి, అలాగే ఎయిర్పోర్ట్స్ ఎమ్యూనిటీస్ తీసుకుంటే కనుక ఈ ఐటీ పార్క్స్కి వాటికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, వాటి రేట్ మీరు ఏ విధంగా నిర్ణయిస్తున్నారు? మా ప్రాజెక్ట్స్ అన్నీ సిటీకి మరీ దూరంలో లేవండి. అందుబాటులో అందరికీ ప్రతిరోజు వర్కింగ్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు కార్యక్రమాలు నిర్వర్తించుకునే ఈవినింగ్ సేఫ్గా ఇంటికి వచ్చే ప్రదేశాలు, అందుబాటులో ఉన్న ప్రదేశాల్లోనే మేము ప్రాజెక్టులు కండక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బండ్లగూడ ప్రాజెక్టు బంజారా హిల్స్ సెక్రటేరియట్ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటాయండి. ఇన్ ద సేమ్ వే హైటెక్ సిటీ గచ్చిబౌలి కూడా సిమిలర్ డిస్టెన్స్ 13-14 కిలోమీటర్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ టు మా ప్రాజెక్ట్ అండి. 13 ఎక్కడి నుంచి ఏ పాయింట్ నుంచి చూసినా మోర్ దాన్ 15 కిలోమీటర్స్లో డిస్టెన్స్ కంటే లేదు మా. అంటే ఇది ఒక హైదరాబాద్లోనే లేకపోతే ఎక్కడ చూసినా కానీ మేము అలాగండి. ఈవెన్ హెబ్బాల్ ఫ్లైఓవర్ దగ్గర మేము కట్టే ప్రాజెక్ట్ బెంగళూరు కూడా వీఆర్ ఓన్లీ 13 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది సిబిడి, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్. ఓకే. మన ఇక్కడ హైదరాబాద్లో కడుతుంటే కనుక జిహెచ్ఎంసీ నామ్స్ ఉంటాయి, అలాగే మీరు వేరే దగ్గర కూడా అక్కడ కూడా బిడిఏ నామ్స్ ఉంటాయండి. ఓకే. బెంగళూరు బృహత్ నగరపాలిక అని ఒకటి ఉంటుంది, బిడిఏ అండ్ బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది. ఈ రెండు ఆర్గనైజేషన్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతా ఉంటాయి. గుడ్. ఓకే, వీ హ్యావ్ ఎ కాలర్ ఫ్రమ్ సిడ్నీ అండి, రోహిత్. రోహిత్ గారు నమస్తే. హలో రోహిత్ గారు నమస్తే. హౌ ఆర్ యు సార్? ప్రిటీ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. రవీంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి సార్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి. నమస్తే సార్. రవీంద్ర కుమార్ గారు. నమస్కారం అండి. సార్, ఇది హైదరాబాద్ లో ఏ సైడ్ అంటే 2 క్వశ్చన్స్ అండి. చెప్పండి. ఒకటి, హైదరాబాద్ లో మీ గెస్ట్ ప్రకారము, ఐ మీన్ పర్సనల్ ఒపీనియన్, విచ్ సైడ్ విల్ డెవలప్ మచ్? ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం మాదాపూర్, గచ్చిపూర్ ఈ రోజైనా కానండి. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఒకటి వచ్చిందండి, దాని మూలంగా ప్రతి సిటీలో ఏ పాయింట్ ఉన్నా కానీ మొత్తం ఎక్కడి నుంచి అయినా కానీ ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అయితే అన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉందండి. ఇప్పుడు ఇంతకు ముందు లేని అవకాశం ఇప్పుడు ఉందండి. ఎక్కడ ఏ పాయింట్కి వెళ్ళాలన్నా 30-40 మినిట్స్లో మీకు రీచ్ అవకాశం ఒకటి వచ్చింది. ఈవెన్ టుడే మీరు గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న ప్రదేశం మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫ్యూచర్ ప్లేస్ అండి. ఓకే, వాట్ డూ యూ థింక్ అబౌట్? హలో, చెప్పండి సార్. సెకండ్ క్వశ్చన్, వాట్ డూ యూ థింక్ అబౌట్ ఈస్ట్ హైదరాబాద్ సార్? వాట్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్? ఈస్ట్ హైదరాబాద్, దట్ ఈస్ ఇన్ఫోసిస్ క్యాంపస్. ఇన్ఫోసిస్ క్యాంపస్ ఆ ప్రదేశం కూడా మంచి ప్రదేశం. ఆ ప్రదేశం కూడా అవకాశాలు బాగా ఉన్నాయండి, ఎందుకంటే అది ఒక నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉంది. తర్వాత మన హైటెక్ సిటీ గచ్చిబౌలి తర్వాత నెక్స్ట్ హబ్గా, ఐటీ హబ్గా అది డెవలప్ అవుతుందండి. కాబట్టి అది కూడా మంచి ప్రదేశమేనండి. కాకపోతే ప్రయారిటీ నెంబర్ 2 వేసుకుంటే నెంబర్ 1 ఈజ్ ఆల్వేస్ ఈ జోన్ అవుతుంది. ఓకే రోహిత్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అనదర్ కాలర్ దేవరాజ్ ఫ్రమ్ సౌదీ. దేవరాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రవీంద్ర గారు ఉన్నారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్. మా క్వశ్చన్స్ ఏమిటంటే రవీంద్ర గారికి చెప్పండి సార్. ఈ మీరు పెద్ద సిటీలో కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమన్నా ప్లాన్ ఉందండి? ఉందండి. ప్రజెంట్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఒకటి, తిరుపతి ఒకటి మేము ఆలోచిస్తున్నామండి. ఇంకా అక్కడ కాకుండా తెలంగాణ జిల్లాలో ఏదన్నా ఉందా ప్లాన్? ఇంకా అక్కడ దాకా ఆలోచించలేదండి. ఆలోచన అయితే ఉంది కానీ ఇంకా మేము ఎక్వైర్ చేయలేదండి ల్యాండ్. అది ఎందుకంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది కదండి. కరెక్టేనండి, మీరు అన్నది వాస్తవం అండి. అక్కడ కూడా మాకు అంత ఇంటీరియర్, అదే చిన్న టౌన్స్ కూడా వెళ్ళి మేము డెవలప్ చేయాలనే ఉద్దేశం అయితే మాకు ఉందండి. కాకపోతే ప్రస్తుతానికి ఇంకా మొదలెట్టలేదు. వచ్చే 1 or 2 ఇయర్స్లో మేము మొదలెట్టడానికి అవకాశం ఉందండి. ఓకే అండి. సార్ ఒక నిమిషం న్యూస్ రీడర్కి ఇస్తారండి. ఎవరికండి? న్యూస్ ఏం కరెక్ట్. దేవరాజ్ గారు చెప్పండి సార్. హలో సార్, ఒక రిక్వెస్ట్ అండి. చెప్పండి. మేము ఇక్కడ గల్ఫ్ లో ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళం ఉన్నాం అండి. ఒక న్యూస్ బులెటిన్, ఒక గల్ఫ్ న్యూస్ అని ఒక న్యూస్ బులెటిన్ ప్రసారం చేస్తే బాగుంటుందండి. తప్పకుండా అండి. ఇది స్టార్టింగ్ అనుకోవచ్చు మీరు ఈ వేదిక కార్యక్రమం. సో ఫ్యూచర్ లో చూద్దామండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కొత్త జీవో ఒకటి విడుదల చేసింది సార్. అది 100 acres ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 25% దట్ హ్యాస్ టు అలొకేట్ టు ద మిడిల్ ఆర్ ద లోవర్ మిడిల్ క్లాస్. సో దాని మీద మీకు కమెంట్ ఏంటి సార్?
అదే ఎల్ఐజీ అండ్ ఎంఐజీ కదండి, ఈడబ్ల్యూసి. ఓకే ఓకే. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒకటి, ఎల్ఐజీ ఒకటి. అది రిలీజ్ చేసి కూడా ఈ మధ్య నేను కాదండి, ఆల్మోస్ట్ 2-3 years అయిపోయింది. ఓకే, అంటే ఒక బిల్డర్గా మీరు దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. బిల్డర్గా మా అభిప్రాయం చెప్పాల్సింది ఏంటంటేనండి, ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీని మాత్రం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. కాకపోతే గవర్నమెంట్ ఏముంటుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రమ్ ద ఎక్స్పెక్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, government is expecting builders to support the society. Okay. So that is increasing the cost of the builder. Okay. So we are not against that policy. Who has to absorb that cost? Okay. Is it government or a builder? Okay. నేను ఆ సొసైటీకి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి లేకపోతే ఎల్ఐజీకి కన్స్ట్రక్ట్ చేసి కొంచెం ప్రైస్ తగ్గించో, లేకపోతే ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర తక్కువ డబ్బు వసూలు చేసుకుని, అది ఐ హావ్ టు ఇండైరెక్ట్లీ లోడ్ ఆన్ ద అదర్ పీపుల్. ఓకే ఓకే. దట్ ఈస్ ఇంక్రీజింగ్ అవర్ కాస్ట్. యా, బిఫోర్ వి కంటిన్యూ దిస్ లెట్స్ టేక్ ఎ కాల్. శ్రీనివాస్ ఫ్రమ్ మస్కట్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి సార్. రవీంద్ర గారు ఉన్నారు, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు. నమస్కారం అండి రవీంద్ర కుమార్ గారు. నమస్కారం సార్. నాకు యాక్చువల్గా నేను హైదరాబాద్ లేదా బెంగళూరులో ఒక ఫ్లాట్ కొందామని చూస్తున్నాను సార్. మంచిది. నా బడ్జెట్ వచ్చేసి 3 bedroom కి 40 to 50 అండి. హౌ డు యూ సజెస్ట్ అండి? మా దగ్గర దానికి సరిపడా అంటే 3 bedroom మా దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో మా దగ్గర ఉన్న 3 bedrooms ఉన్నాయి అనుకుంటానండి. నేను ఒకసారి చూడాలి లిస్టు. బెంగళూరు అయితే మేము రీసెంట్గానే, అంటే ఇంకా వచ్చే 1 or 2 monthsలో ఓపెన్ చేయబోతున్నాం. తప్పకుండా మీరు 40-45 లక్షల్లో మా దగ్గర 3 bedroom అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. అది ఏరియా ఎక్కడండి బెంగళూరులో? హెబ్బాల్ ఫ్లైఓవర్ అంటారు, తెలుసు కదండి. హెబ్బాల్ ఆర్టీ నగర్ ఆర్టీ ఎయిర్పోర్ట్ వెళ్లే దోవలో గోద్రేజ్ ప్రాపర్టీస్ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ దాని బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకే ఓకే. మంచి లొకేషన్ అండి, దాంట్లో అనుమానం ఏమి లేదు. చాలా చక్కటి లొకేషన్, మంచి డిజైన్. ఫోన్ నంబర్ కానీ మాకు లేదా మెయిల్ ఐడి కానీ దొరుకుతుందా? అలాగే తప్పకుండానండి. మాది వెబ్సైట్ ఉందండి, vastihousing.com అని. దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మా అన్ని డీటెయిల్స్ లభిస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే గోవింద్ నాగరాజు కువైట్ నుంచి కాల్ చేస్తున్నారండి. గోవింద్ గారు నమస్తే సార్. నమస్తే అన్న రవీంద్ర గారు. మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇంతకుముందు కాదు మేము అడిగారు కదా, మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా చేస్తున్నామని మీకు ఐడియా ఉందని చెప్పారు. తిరుపతి. అదేలేండి. తిరుపతిలో ఎక్కడ సార్ మీరు ఏమన్నా చెప్పగల? తిరుపతిలో మేము ల్యాండ్ అక్విజిషన్ లోనే ఉన్నామండి, చిత్తూరు రోడ్లో. మేము ఒక 6 months తర్వాత మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతామండి. మీరు వెబ్సైట్ చెప్పారు మాకు, మేము మూవ్లో ఉన్నాము, మాకు తెలియదు. మీకు మళ్ళీ ఒకసారి వెబ్సైట్ వసతిహౌసింగ్.com అండి. వసతి హౌసింగ్ ఉన్నాను. వసతిహౌసింగ్.com. ఓకే సార్. 6 months ఆఫ్టర్ 6 months తర్వాత ఒక 6 months తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము ప్రాజెక్ట్ డీటెయిల్ అంతా ఇస్తామండి. థ్యాంక్ యూ సార్. మంచిదండి. థ్యాంక్ యూ నాగరాజు గారు కాల్ చేసినందుకు. సో లెట్స్ కంటిన్యూ ఆన్ దట్ సార్. సో ఆ 25% గురించి మాట్లాడుతున్నాం. అవునండి. అదేండి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ బిల్డర్స్ని కానీ రియలేటర్స్ని కానీ ఇన్సిస్ట్ చేస్తాను ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీలని డెవలప్ చేయాలని. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి, ఎందుకంటే సొసైటీలో ఉన్న అన్ని సెగ్మెంట్స్ వాళ్ళు మంచి గుడ్ లివింగ్ కావాలని కోరుకుంటారు. వాళ్ళకి అందించాల్సిన బాధ్యత కూడా సొసైటీలో అందరికీ ఆ బాధ్యత అంటూ ఉందండి. ఇప్పుడు బిల్డర్స్కి వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే, ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీలు కట్టేటప్పుడు మాకు ఎక్స్పెండిచర్ ఎక్కువయ్యి రిటర్న్ అనేది తక్కువ వస్తుంది. రైట్. ఆ రిటర్న్ అనేది తక్కువ వచ్చిన దాని మీద మేము సస్టైన్ అవడానికి ఆ కాస్ట్ కూడా వీఆర్ లోడింగ్ ఆన్ ద
ఎండ్ యూజర్ అదర్ సైడ్ ఆఫ్ ద పీపుల్. దట్ మీన్స్ మిడ్ సెగ్మెంట్ వాళ్ళు కానీ హైయర్ సెగ్మెంట్ వాళ్ళు కానీ. దట్ ఈస్ ద రీజన్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏం పెరిగిపోతాం. సో గవర్నమెంట్ కనుక మనకి ఏదైనా సబ్సిడీ కానీ లేకపోతే పర్మిషన్స్ లో కానీ కొంత రిబేట్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ మేము దగ్గరగా ఫీజులు కడతాం. ఆ 50 రూపాయల్లో 30 రూపీస్ 40 రూపీస్ కట్టిన వాళ్ళకి సబ్సిడీ కానీ ఏదైనా ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుంది. ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. శ్రీనివాస్ ఖతర్ నుంచి చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే సార్. సార్ నమస్తే అండి. మాట్లాడండి. రవీంద్ర గారు ఉన్నారు, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా రియల్ ఎస్టేట్ కి సంబంధించి అడగండి సార్. ఓకే సార్. నమస్తే సార్ రవీంద్ర గారు. నమస్కారం అండి. సార్ నేను హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అవునండి, చెప్పండి. అది ఇప్పుడు మీ ఫ్లాట్ గురించి మాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారా సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నుంచి చూడడం మొదలు పెట్టేది నేను. అది మేము ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి. మా ప్రాజెక్టు వికారాబాద్ రోడ్లో, అంటే మీకు లక్డీకాపూల్ నుంచి మెహదీపట్నం నుంచి లంగర్ హౌస్ వికారాబాద్ వెళ్ళే రోడ్లో లక్డీకాపూల్ నుంచి 13 kilometers ఉందండి. ఐడియా ఉంది సార్, నాకు బండ్లు కూడా ఐడియా ఉంది కదండి. అక్కడే అండి ఆర్యమైసం టెంపుల్ అంటారు, దాని ముందు ఉందండి. ఓకే శ్రీనివాస్ గారు. అలాగే వాణి గారు మనకి మస్కట్ నుంచి కాల్ చేస్తున్నారు. వాణి గారు నమస్తే అండి. హలో వాణి గారు. హలో 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 వాణి గారు మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు పానండి, మస్కట్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. హలో నమస్కారం సార్. నమస్తే అండి. సికింద్రాబాద్ ఏరియాలో మన గాంధీ హాస్పిటల్ దగ్గర అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎట్లా ఉంది సార్ ఇప్పుడు రేట్ సిస్టమ్? సికింద్రాబాద్ ఏరియాలో గాంధీ హాస్పిటల్ దగ్గర అంటే మీరు అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రోడ్లో ముషీరాబాద్ ముషీరాబాద్ ఏరియాలో సార్ ఉంటుందండి. స్క్వేర్ యార్డ్ అరౌండ్ 30,000-35,000 రూపీస్ ఉండడానికి అవకాశం ఉంది. అపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి సార్ రేట్స్? అపార్ట్మెంట్స్ 3,000 రూపాయల్లో అక్కడ ఉందండి. 3,200 రూపాయలు స్క్వేర్ ఫీట్. మంచి అన్ని అప్రోచ్. థ్యాంక్ యూ అండి కాల్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి సార్. ఫ్యూచర్లో మీరు మీ ప్రాజెక్ట్ ప్లాన్స్ ఏంటి? మేము మా ప్లాన్స్ సౌత్ ఇండియాలో అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లో మేము నెంబర్ 1గా డెవలప్ అవ్వాలని మా కోరిక అండి. అది ఆ విజన్తోనే మేము వర్కౌట్ చేస్తున్నాం. వీఆర్ నాట్ అఫోర్డబుల్ లగ్జరీ, అంటే మేము హై ఎండ్ విపరీతం హై కాస్ట్తో కాకుండా మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి అందుబాటు ధరలలో చక్కటి అవకాశంతో చక్కటి హౌసింగ్ సొసైటీ డెవలప్ చేయాలని మా ఆకాంక్ష. వీఆర్ ఇన్ విత్ ద సేమ్ గోల్ వీఆర్ వర్కింగ్. ఓకే, సో వీ హ్యావ్ అనదర్ కాలర్ తిరుపతి ఫ్రమ్ సౌదీ. తిరుపతి గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్. మాట్లాడండి. రవీంద్ర గారు మన స్టూడియోస్లో ఉన్నారు, మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. తిరుపతి గారు సార్ అడగండి సార్. సార్ మాకు సికింద్రాబాద్ ఏదైనా అవైలబుల్ ఉందా సార్? సికింద్రాబాద్లో మా దగ్గర అయితే ఇమీడియట్గా అవైలబిలిటీ ఏమీ లేదు కానండి. చాలా మెనీ బిల్డర్స్ హూ ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇన్ సికింద్రాబాద్ అండి. చాలామంది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకున్నా పర్వాలేదు. లేని పక్షంలో మమ్మల్ని రేపు మార్నింగ్ ఆఫీస్లో ఓపెన్ చేసిన తర్వాత మా ఫోన్ చేసినా మేము వాట్ ఆర్ ద అవైలబిలిటీ అనేది కొంత మీకు చెప్పడానికి అవకాశం. సార్ రేట్ ఎంత ఉంటుంది సార్? రేటు అనేది మీరు కొనుక్కునే విధానాన్ని బట్టండి. తిరుమలగిరి ఆల్వాలు అటు వెళ్తే 2,500 రూపాయలు 2,400 రూపాయలు స్క్వేర్ ఫీట్లో లభిస్తుందండి. ఇంకా ముందుకు వచ్చి మారేడుపల్లి ఆ ప్రదేశంలో అయితే 4,000 రూపాయల వరకు ఉంటుందండి స్క్వేర్ ఫీట్. సరేనండి. థ్యాంక్ యూ తిరుపతి గారు కాల్ చేశారు. థ్యాంక్ యూ. సో రవీంద్ర గారు, సో మీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు సార్. మీరు మెయిన్గా మిడిల్ క్లాస్ సెగ్మెంట్నే టార్గెట్ చేస్తూ మీరు మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ ఉన్నాయి టార్గెట్ చేస్తూ కారణం ఏంటి సార్? అంటే మన సామాజిక స్పృహ కూడా కొంత ఉందండి. దాని డెఫినెట్గా కాదని నేను అనను. మన ఇండియాలో మా ఒపీనియన్ 6 lakhs to 8 lakhs అంటే ఇంక్లూడింగ్ 4 lakhs to 8 lakhs పర్ యానం ఇన్కమ్లో ఉండి హౌసింగ్ నీడ్ ఉండి ప్రాపర్ హౌసెస్ వాళ్ళకి నీటికి సరిపడా బిల్డ్ చేసిన హౌసెస్ దొరక్క ఇబ్బందులు పడే సెగ్మెంట్ చాలామంది ఉన్నారండి. ఆ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తే
వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం అవుతాం, మా కంపెనీగా మేము కూడా లాభాలు పొందగలిగిన వాళ్ళం అవుతామని ఆ సెగ్మెంట్ కాన్సన్ట్రేట్. గుడ్. సో ఫెయిర్ ఇనఫ్. సో అలాగే మనకి షేక్ మౌలానా ఫ్రమ్ కువైట్ కాల్ చేస్తున్నారు.